ఈసారి మనం అయితే చూసుకుంటుంటేనైతే ఇక తెలంగాణలో ట్యాంక్ బండ్ కాడని అయితే ధూమ్ ధామ్గానే అయితే నడుస్తున్నాయి. ఇక ఈ పోరగాళ్ళు అందరూ అయితే మస్తు హుషారు మీద ఉన్నట్టున్నారు పోరగాళ్ళు అందరూ. ఎట్లా నడుస్తుంది ఇప్పుడు అయితే అంతా? జబర్దస్త్ ఉంది అన్న, జబర్దస్త్ ఉంది. ఈ పోయిన సంవత్సరంకు ఈ సంవత్సరంకి ఏమన్నా తేడా కనిపిస్తుంది? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఇక వినాయకుల పండగ అంటేనే మన పోరగాళ్ళందరికీ మస్తు హుషారు ఉంటుంది. మరి మీరు అందరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా ఎంజాయ్ చేస్తున్నాం. గణపతుల పండగ అంటేనే డీజేలు అవన్నీ ధూమ్ధామ్లు ఉంటాయి కదా, మీరు డీజేలకు ఆడనీకి వస్తూ రాలేకపోతే ఇక్కడ కలర్ మంచి మంచి అమ్మాయిలు కూడా వస్తారని? అమ్మాయిల గురించి కాదు, మేము ఎంజాయ్ చేయాలని చెప్పి వస్తున్నాం. అమ్మాయిల గురించి కాదు, మేము ఎంజాయ్ చేయాలని చెప్పి వస్తున్నాం. అయితే ఎప్పుడు లేని గణపతులు అన్నీ కూడా ఇక్కడ కలర్ రకరకాల గణపతులు అన్నీ కూడా గిన్నె కనిపిస్తాయి కదా, ఎట్లున్నది రకరకాల గణపతులు అన్నీ చూస్తే? బాగుందన్న, చాలా బాగుంది. అవునా? ఈసారి చాలా తొందరగా అయిపోతుంది. లాస్ట్ ఇయర్ అయితే మేము సాయంత్రం 4 o'clock పోయినుండే, ఈసారి చాలా జల్లి వెళ్ళిపోతున్నాం. అయితే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గణపతులు అన్నిటికీ గవర్నమెంట్ సవలతులు కూడా నీళ్ళ సదుపాయంగా అవన్నీ కూడా వేసిందా? కానీ ఎండ చాలా కొడుతుందన్న, కానీ కొంచెం దూపు అవుతుంది. కాకపోతే నీళ్ళు దొరుకుతలేవు, ఇక్కడ నుంచి షాపులు పీలేవు కొనుక్కోవాలంటే. ప్రభుత్వం పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గణపతులు పెట్టిన వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏం లేకుండా అవన్నీ చేసిందా? చేసిందన్న, చేసింది. ఈ గణపతులు చేసేటప్పుడు అంత మంచిగానే ఉందా, లేకపోతే కొంచెం అటు ఇటు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవన్న, ప్రాబ్లమ్స్ చాలా మంచిగా ఉందన్న, చాలా క్లియర్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే 4 o'clock పోయినా మన ఇంటికి. ఈసారి అయితే చాలా తొందరగా వచ్చేసినాం వీడికి. ఇక మొత్తం వీళ్ళందరూ మన పోరగాళ్ళు అందరూ ఉన్నారట, జర ధూమ్ ధామ్ ఉండాలి కదా. ధూమ్ ధామ్ ఉందన్న, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? కార్వాన్ గుడిమల్కాపూర్ కార్వాన్ వాళ్ళు అంటారా బాబు. అంటే కార్వాన్ వాళ్ళు అంటే మినిమం ఉండాలి అన్నట్టు. పాడు ఉండాలి. ఇక అట్లుంటేనే మంచిగా ఉంటుంది. అందరూ మీరు ఎంతమంది దాకా వచ్చిర్రు, ఎట్లా ఎంజాయ్ చేస్తారు? గణేశులు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీ దాంట్లో జోష్ ఎట్లుంది అంత? చాలా బాగుందన్న, చాలా జోష్ అంటే ఈ టైంకి వాన పడ్డది. ఇప్పుడు పోయిన సంవత్సరం మీకు చాలా లేట్ అయింది, అట్లా అయింది. ఈ సంవత్సరం అయితే ప్రభుత్వం అన్ని సదుపాయాలు అయితే మంచిగానే చేస్తుందా? చాలా బాగా చేస్తారు అన్న, చాలా బాగా చేస్తారు. అంటే పోలీసు వాళ్ళు మీరు గాడు ఉండద్దు గీడు ఉండద్దు అవన్నీ గిట్ల నడవద్దు గట్ల నడవద్దు అని ఏమన్నా అంటురా? ఏమంటలేరా నాకు, ఏమంటలేరు. మన ఇష్టంతో మనం ముంగల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఖాళీ ఉంది కదా ముంగల్తో హాలిడే అవుతున్నది కదా. గణేష్ పండగ అంటేనే మనం ఇప్పుడు నవరాత్రులు 9 రోజులు గణేశుని ఎంతగా నిష్టగా పూజించి పూజలు చేసి ఈ రోజు గణేశుని మన మండపం నుంచి బయటకు పోతుంది కదా, జర మిస్ అవుతున్నామని ఏమన్నా ఉందా? చాలా మిస్ అవుతున్నాం గణేశునికి. కానీ చాలా తొందరగా అయిపోయినాయి అన్న రోజులు, చాలా తొందరగా అయిపోయినాయి. చాలా బాధ అవుతుంది. అన్నిట్లా కొంతమంది చేస్తారంటారు, ఒక పోరగాడు అసలే చేయడని అంటారు కదా. అన్నిటికీ ముందటుండి చేసేటోళ్ళు మీ గణేష్ పండగకి అన్న వినయ్ నమస్తే అన్న. అన్న ఇక గణేష్ పండగ అంటే అన్ని ముందటుండి మీరే చూసుకుంటారట కదా? అవునన్నా, ఇక్కడ అన్ని ముందటుండి ఒకరు చూసుకుంటారు, కానీ లాస్ట్ అన్ని అయిపోయిన తర్వాత అరే కదా గిట్ల చేయాలి గట్ల చేయాలని చెప్తారు కదా గ్యాంగ్ లో వాళ్ళు. ఇక ఉంటుంది మా గ్యాంగ్లో అట్లా ఉంటారు, చాలా మంది ఉన్నారు. అవునా? కానీ ఎట్లుందన్న ఈసారి పోయినసారి కన్నా ఈసారి ఎట్లుంది? ఏమో ప్రతి సంవత్సరం ఇట్లానే నడుచుంటుంది అన్న, ఇది మా 6వ సంవత్సరం. అంటే ఇప్పుడు గిడ ఇంతమంది పోరగాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, వాటర్ సదుపాయం కానీ అవన్నీ కానీ ఏం లేవు, వాటర్ లేవు, ఏం లేవు. వచ్చిన భక్తులకు అట్లాంటి వాళ్ళకి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేకుండా అవుతుందా? అన్ని ఇబ్బందులే ఉన్నాయన్న. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయన్న? వాటర్ లేవు, ఒక వాష్రూమ్స్ లేవు, ఏం లేవు. అవునా? ఇప్పుడు వీడికి వస్తున్న వాళ్ళకు వాటర్ సదుపాయం లేదు, వాష్రూమ్స్ లేవు. చాలా మంది కూడా వస్తున్న వాళ్ళకి లేడీస్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వాష్రూమ్సే కదా. కాదన్నా, డీజే ఆఫ్ చేపిచ్చేస్తున్నాను అడిగి రాగానే క్రేన్ కాడికి, అది మాకు నచ్చట్లే. ఇప్పుడు పండగ అంటేనే ఈ డీజేలకి ఇవి ఉంటేనే మనకంత మంచి జోష్ ఎనర్జీ కూడా. మళ్ళీ వాళ్ళు బంద్ చేపిస్తారు కదన్నా, ప్రెస్ వాళ్ళే మాకు సహకరించి ఆన్ చేపియాలి డీజే. మీ గణేష్ని ఎన్ని అడుగులు పెట్టిరు అన్న? మేము ఎక్కువ పెద్ద గణేష్ పెట్టామన్నా, 6 అడుగులు 7 అడుగులే పెడతాం. 7 అడుగులు పెడతారు. అంటే ఇది మీది మొత్తం గుడిమల్కాపూర్ వాళ్ళు అందరు కలిసా లేకపోతే కాలనీ వాళ్ళ? గుడిమల్కాపూర్లో సపరేట్ అసోసియేషన్ విశ్వముఖ, టీం విశ్వముఖ అని చెప్పి. ఎంతమంది ఉంటారు మీ దాంట్లో మొత్తం? ఉంటాం ఒక 40 మంది దాకా ఉంటాం. 40 మందిలో అందరు ఎడ్యుకేషన్ స్కూల్ పోరలు అందరు జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసేటోళ్ళు ఉన్నారు, ఇంటర్ చేసేటోళ్ళు, స్కూల్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. అందరు ఏకతాటిగా ఇట్లా అందరు కలిసి మనం కలిసి ఉండాలి, కలిసి నడవాలి అని చెప్పి ముందటుండి మంచిగా నడిపిస్తారా? లొల్లి పెట్టుకుంటారా? ఇక లొల్లి లేము మా దగ్గర, అంతా మంచిగా చుక్క పట్టంగానే లొల్లి అవుతుంది. అంటే మీరు ఇప్పుడు
ప్రతి ఒక్కరు కూడా వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు సపోర్టింగ్ అంతనైతే బాగానే ఉంటుంది కదా. అంతే అన్న, అంత మంచిగా ఉంటుంది అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.